భాస్కర్ నా ఫోన్ అయితే నేను పని చెప్తా. బండ్లో దయ్యం ఉందని మీరు క్రియేట్ చేశారనుకున్నారు, కానీ నిజానికి హ్యాపీ బర్త్డే భాస్కర్. ఏమైంది భాస్కర్ అలా అన్నావు? ఆ రామ్ గారు రోజు రోజుకి ఎదిగిపోతున్నాడు. చివరికి డబ్బులు అయిపోతాడేమని భయం వేస్తుంది. ఆ భాస్కర్ గాడికి అంత కుళ్ళేంట్రా? ఓ సంతేనా? ఎంత సంపాదించే మగాడైనా సరే ఒక ఆడదని టెన్షన్ ఉంటే అస్సలు ఎదగలేడు. అంటే నేను చచ్చానని చెప్పి డ్రామా క్రియేట్ చేద్దాం. చూసావరా, అది చచ్చినట్టు చెప్పి డ్రామా క్రియేట్ చేయమంటుంది. ఆల్రెడీ చచ్చిందని చెప్పి మనమే డ్రామా కంటిన్యూ చేద్దాం. ఈ స్టోరీలో భాస్కర్ గారు నీ ఫోన్ ఎత్తట్లేదని భయపడుతున్నావు కదా, ఆడిని కూడా లైన్ చేసాం. చూడు బ్రదరు, సిన్సియర్ గా లవ్ చేస్తాను నేల నాకు ఇచ్చేసింది. టైం పాస్ గా లవ్ చేస్తున్నావు, తర్వాత ఏమైపోతావో. సిరి అందరిలా కాదు. ఏంటన్నా వినిపించలేదు? అంత సిన్సియర్ గా లవ్ చేస్తాను నన్నే నాశనం కోరుకుంటుంది. నువ్వు టైం పాస్ గా లవ్ చేస్తున్నావు అని తెలిసిందనుకో, రేపొద్దు నేను చంపడానికి కూడా అనకడదు. ఇప్పుడు వదిలించుకోవాలంటే ఏం చేయాలి బ్రదరు? ఇప్పుడు దారిలోకి వచ్చావు. నాకు అర్థమైపోయింది రామ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకెప్పుడు అలా చేయను. సారీ రామ్. అసలు నీ ప్రాబ్లం ఏంటే? మోసం చేసింది నువ్వు. పోనీ అయిపోయిందేదో అయిపోయింది, నేనేదో కష్టపడి ఎదుగుతున్నా కూడా అది చూసి కూడా తట్టుకోలేకపోతాం. నేను ముందుకు రావడమే నీ ప్రాబ్లం అయితే నేను ముందుకు వస్తానే, సూటు బూటు వేసుకుంటానే, కాలు మీద కాలు వేసుకుంటానే, అది చూసి తట్టుకోలేకపోతే చావే. ఇలా కాదురా బ్రదరో, చెప్పాను కదా దీని బుద్ధి. అయినా కావాలా నీకు ఇది? ఇలాంటి దాంతోనా? తప్పైపోయింది రామ్. మా నాన్నని మంచిగా చూసుకోవాలి. ఇంకెవరి జోలికి రాను, నన్ను వదిలి. నీకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మీ నాన్న నీకు పిండం పెడుతున్నాడే. ఇంకా నిన్ను చంపినా కుక్కని చంపినా ఒకటే. ఛీ, నిజాయితీగా ప్రేమించే మొగాడిని మోసం చేసి ఇలా డబ్బు కోసం అవసరాల కోసం వేరే మొగాడి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఆడది చివరికి ఇలా ఒంటరిగా మిగలాల్సిందే.